ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం 12th జనవరి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 అండ్ షిఫ్ట్ 2 పేపర్లో చూస్తున్నాం. మనం షిఫ్ట్ 1 అయిపోయింది, షిఫ్ట్ 2లో సెకండ్ పార్ట్ పేపర్ ఇది. సో ఈ సెషన్లో మనం ఇంతకుముందు సత్యశోధక్ సమాజ్, టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఆర్య సమాజ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ ఇన్కరెక్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జత అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, సరికానిది ఏది అంటున్నాడు. సో విద్యానాథ, ప్రతాపరుద్ర, యశోభూషణం కరెక్టే. పాల్కులూరికి సోమనాథుడు, బసవ పురాణం కరెక్టే. జయపా సేనాని, నృత్యరత్నావళి కరెక్టే. అంటే 3 కరెక్టే కాబట్టి మిగిలింది ఆన్సర్. మరి రుద్రదేవుడు, పండితరాధ్య చరిత్ర. సో కాదు, రుద్రదేవుడు నీతిసారం రాశారు. నీతిసారం. రుద్రదేవుడు రోట్ నీతిసారం. ఇట్స్ ఎ బుక్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. అంటే పరిపాలన ఎలా ఉండాలి అనే దాని మీద బేసాన్ చేసుకొని రుద్రదేవుడు ఒక బుక్ రాశారు, దాన్ని నీతిసారం అంటారు. మరి సార్ పండితరాధ్య బుక్ ఎవరు రాశారు? పండితరాధ్య బుక్ రిటన్ బై పాల్కులూరికి సోమనాథుడు. సోమనాథుడు కంప్లీటెడ్. నెక్స్ట్, కింది వాటిలో ఏది డాగర్ బ్యాంక్ అనే దాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? డాగర్ బ్యాంక్. సో డాగర్ బ్యాంక్ అంటే ఏంటంటే ఇది బ్రిటన్ అనుకుందాం. ఓకే, ఈ బ్రిటన్ అంటే ఈ బ్రిటన్కి ఇటువైపు ఉన్న దాన్ని మనం అట్లాంటిక్ ఓషన్ అంటాం. ఈ బ్రిటన్కి ఇటువైపు ఉన్న దాన్ని నార్త్ ఓషన్ అంటాం, నార్త్ సీ అంటాం. ఇటువైపు ఉన్న దాన్ని మనం ఏమంటారంటే నార్త్ సీ అంటాం. సో నార్త్ సీ, ఈ నార్త్ సీలో ఈ చిన్నగా భూకంపం వల్ల ఒక లోతైన ప్లేస్ ఏర్పడింది. ఇక్కడ చేపలు పట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం. సో దీన్ని డాగర్ బ్యాంక్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, గ్రేట్ బ్రిటన్ సమీపంలో చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఉత్తర సముద్రంలో ఒక భాగం. ఇది నార్త్ సీ. ఇదేంటిది? అట్లాంటిక్ ఓషన్. సో ఇదేంటిది? గ్రేట్ బ్రిటన్. ఇది గ్రేట్ బ్రిటన్. సో గ్రేట్ బ్రిటన్కి ఇటువైపున ఈ నార్త్ సీలో ఈ ప్రాంతంలో భూకంపం వల్ల కొంచెం ల్యాండ్ అంతా కిందికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చేపలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ దీన్నే డాగర్ బ్యాంక్ అని చెప్తారు. 3 వైపుల భూమితో కప్పబడిన సముద్ర భాగాలు కాదు. మధ్యధరా సముద్రం వెంబడి ఉన్న భూములు కాదు. సో డాగర్ బ్యాంక్ అనేది చేపల పెంపకానికి, చేపలు పట్టడానికి, చేపల పరిశ్రమకి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఫాన్, ద హాట్ లోకల్ విండ్ బ్లో అలాంగ్ విత్ ద నార్థన్ స్లోప్స్ ఆఫ్ దీస్ మౌంటైన్స్. ఫాన్ అనేటటువంటి ఒక స్థానిక పవనం. ఇదేంటంటే ఉష్ణ పవనం. ఈ ఉష్ణ పవనం ఎప్పుడు వీస్తుంది అంటే ఇట్స్ హాట్ అండ్ డ్రై విండ్. ఇట్ ఈస్ హాట్ విండ్ అన్నట్టు. ఇది వేడి గాలి. ఈ వేడి గాలి ఏ పర్వతం గుండా పోతుంది అంటారు? సో అది ఆల్ప్స్ పర్వతాల గుండా పోతుంది. ఆల్ప్స్ అనేటటువంటి పర్వతాలు ఇవి ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత రాకీ మౌంటైన్స్లో చినుక్ అనేటటువంటి హాట్ విండ్ పోతుంది. హాట్ విండ్ అంటే ఉష్ణ పవనం. హాట్ విండ్, చినుక్ అంటే స్నో ఈటర్ అంటారు దీన్ని. స్నో ఈటర్ అంటే మంచుని తినేది. మరి ఆండీస్ మౌంటైన్ గుండా వెళ్ళేది ఏంటి? ఆండీస్ మౌంటైన్ గుండా వెళ్ళేది పునా, లేదా ఇంగ్లీష్లో పూనా అంటారు. ఇది ఆండీస్ పర్వతాల గుండా వెళ్ళేటటువంటి ఒక పవనము. ఏంటి ఇది కోల్డ్ విండ్. మరి ఫాన్ అనేటటువంటిది కూడా హాట్ విండ్. రైట్. సో ఆల్ప్స్ పర్వతాల గుండా ఇంకోటి కూడా పోతుంది. దాన్ని మిస్ట్రాల్ అని కూడా అనొచ్చు. మిస్ట్రాల్ అనేటటువంటిది కోల్డ్ విండ్. అంటే ఆల్ప్స్ పర్వతాల గుండా వెళ్ళేటటువంటి ఉష్ణపవనమేమో ఫాన్, అదే ఆల్ప్స్ పర్వతాల గుండా వెళ్ళేటటువంటి శీతల పవనమేమో మిస్ట్రాల్. గుర్తుపెట్టుకోండి, మిస్ట్రాల్. నెక్స్ట్, హిమాలయ మౌంటైన్స్లో అటువంటి పేర్లు ఏమీ లేవు. నెక్స్ట్, సవర్ణ గ్రాస్లాండ్స్ ఆర్ మోస్ట్లీ గ్రోన్ ఇన్ దిస్ రీజన్. మరి సవర్ణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? సవర్ణాలు ఎక్కువగా ఇది ఎర్త్ అనుకుందాం. సో బిట్వీన్ ద ట్రాపిక్స్ అంటే ఈ ప్రాంతాల్లో అంటే భూమధ్య రేఖ నుంచి ఈ క్యాన్సర్ వరకు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ప్రాంతాల మధ్య ఈ సవర్ణ గడ్డి భూములు పెరుగుతాయి, సవర్ణాలు. ఓకే, సో సవర్ణ. రైట్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్,
ఈ క్రింది వాళ్ళలో గ్రిడ్ అంటే చాలా బేసిక్ క్వశ్చన్. ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని ఇలా అడ్డంగా నిలువుగా మనం హారిజంటల్గా వర్టికల్గా గీసిన తర్వాత ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, ఈ నెట్వర్క్నే మనం ఏమంటాం, గ్రిడ్ అంటాం. దిస్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రిడ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద రీజన్ ఫర్ ద రీసెంట్ ఎర్త్క్వేక్స్ ఇన్ నేపాల్ అండ్ పాకిస్తాన్. మన మంచిర్యాలలో కూడా, జగిత్యాల మంచిర్యాల డిస్టిక్లో కూడా నిన్న వచ్చినట్టు 3.9 రికార్డ్ అయినట్టు చెప్తున్నాయి. సో దానికి రీజన్ ఏంటంటే, దీన్ని ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవాలి. ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో మన ఇండియా ఉన్నది ఏ ప్లేటు, ఇండియా ప్లేట్. ఇండియా ఏ ప్లేట్తో ఎక్కువగా, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్న తర్వాత మనం హిమాలయాస్ అప్పుడు నేర్చుకున్నాం. సో దిస్ ప్లేట్ వాజ్ మేడ్ విత్ యూరేషియా. ఈ ప్లేట్ ఏంటి, యూరేషియా. మరి మనం ఏ ప్లేట్లో ఉన్నాం, ఇండియా. ఇండో గ్యాంగ్టిక్ ప్లేట్ అంటాం, ఇండియా ప్లేట్ అంటున్నాం. అంటే ఇది పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఏ ప్లేట్ వల్ల వస్తాయి, ఈ 2 ప్లేట్ వల్ల. మరి నేపాల్ ఈ 2 ప్లేట్ వల్ల. సో ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్లేట్ మనది కాదు, ఓకే, అరేబియన్ ప్లేట్ మనది కాదు. తర్వాత ఇక్కడ ఈ 2 యూరేషియా ప్లేట్, సబ్డక్ట్ ఇండియా ప్లేట్, అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ చూడండి, ఈ రెండింటికి చాలా సిమిలర్. ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ యురేషియా ఫలకం ఇండియా పలకాన్ని నెట్టడం వల్ల, ఇండియా పలకం యురేషియా పలకాన్ని నెట్టడం వల్ల యాక్చువల్లీ ద ఇండియా పుష్, ఇండియన్ ప్లేట్ పుషింగ్ టు యూరేషియా. సో దట్స్ వాట్ దిస్ వాజ్ హ్యాపెన్. చాలా ఇంపార్టెంట్. చూడండి, అటు ఇచ్చాడు, అటు ఇచ్చారు. ఎందుకంటే ఇండియా ప్లేట్ ఈజ్ వెరీ బిగ్గర్ సైజ్ దెన్ ద యూరేషియా. సో ఇండియా ప్లేట్ ఈజ్ వెరీ స్ట్రాంగర్ దెన్ యూరేషియా. సో కాబట్టి ఇదే నెడుతుంది అనమాట. సో ఇండియా ప్లేట్ నెట్టడం వల్ల, ఇండియా ప్లేట్ పుష్ చేయడం వల్ల అక్కడ మనకి చిన్న కదలికలు వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం భూకంపాలు అంటాం, ఎర్త్క్వేక్స్ అంటాం. నెక్స్ట్, కింది వాటిలో అంతర్గమ భూస్వరూపాలు సరైన విధంగా వివరించేటటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇన్స్ట్రక్టివ్ ల్యాండ్ ఫార్మ్స్. ఇన్స్ట్రక్టివ్ ల్యాండ్ ఫార్మ్స్ మనకి అంతర్గమ బహిర్గమ అనేటటువంటి ఉంటాయి. ఉదాహరణకి ఇది ఒక వాల్కనో అనుకుందాం. ఈ వాల్కనో అంటే అగ్నిపర్వతం అనుకుందాం. ఈ అగ్నిపర్వతంలో నుంచి లావా బయటకు వచ్చిన తర్వాత, ఈ లావా భూమి మీద పడిన తర్వాత ఇవన్నీ కూడా రాళ్ళుగా గట్టిగా మారిపోతాయి. సో దీన్ని ఏమంటాము, బహిర్గమ అంటాం. బహిర్గమ అంటే దీన్ని ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్ అంటే లావా భూమిలో నుంచి, అగ్నిపర్వతంలో నుంచి బయటకు వచ్చి చల్లబడితే అది ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఒక్కొక్కసారి లావా బయటికి రాదు, ఇక్కడనే ఉండిపోతుంది. సో లావా ఇక్కడనే ఉండిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే అంతర్గమ అంటారు. ఓకే, అంతర్గమ అంటారు. సో ఇక్కడ ఇన్స్ట్రక్టివ్ ల్యాండ్ ఫామ్స్ అంటారు కదా. లావా భూమి ఉపరితలపై చేరకుండానే కింది పొరలో చల్లబడి గట్టిపడ్డావు. ఇక్కడ చూడండి, లావా పైకి రాలేదు, భూమి లోపలనే ఉండిపోయింది. దానికి సరైన ఎనర్జీ లేదు, సరైన వెలాసిటీ లేదు. సో కాబట్టి ఇక్కడనే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది, ఇది కాస్త మెల్లమెల్లగా ఈ మౌంటైన్ హైట్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ అవి భూమిలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం అంతర్గమ లేదా ఇన్స్ట్రక్టివ్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. అంటే లావా బయటకు వస్తేనేమో ఎక్స్ట్రక్టివ్, లావా లోపలే ఉంటేనేమో దీన్ని ఇన్స్ట్రక్టివ్ అంటారు. నెక్స్ట్, ద రీజన్ ఫర్ హ్యావింగ్ లో ప్రెషర్ ఎట్ ఎర్త్ సర్ఫేస్ అరౌండ్ ద ఈక్వేటర్. మరి ఈక్వేటర్ దగ్గర ఇది చాలా క్వశ్చన్స్లో వచ్చింది. ఈక్వేటర్ దగ్గర తెలుసు మనకి యాన్యువల్ టెంపరేచర్స్ రిమైన్ సేమ్. అంటే సూర్యుని నుంచి నిట్ట నిలువుగా ఇక్కడ పడతాయి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ లో, పతన కోణం అనేది తక్కువ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇక్కడ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది, లోగా ఉంటుంది. సో కాబట్టి సన్ రైజెస్ ఇక్కడ వర్టికల్లీ ఫాల్స్ ఆన్ ఈక్వేటర్. అంటే సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి. సో నిటారుగా పడడంతో ఎలా ఉంటుంది, ఇక్కడ హాట్గా ఉంటుంది. ఎక్కడైతే ఎండ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది, లో ప్రెషర్ ఉంటుంది. ఎండ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అంటే ఉష్ణోగ్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అల్పపీడనం ఉంటుంది. ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోల్స్ దగ్గర, ఇది పోల్స్ కదా, ధ్రువ ప్రాంతాలు. ఈ పోల్స్ దగ్గర ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో చల్లగా ఉన్న దగ్గర ఏం పీడనం ఉంటుంది, అధిక పీడనం ఉంటుంది. ద రీజన్స్ విచ్ ఆర్ వెరీ కోల్డ్ దేర్ ఈస్ హై ప్రెషర్ ఈస్ దేర్. ద రీజన్స్ వెరీ హాట్ హియర్ లో ప్రెషర్ విల్ ఫార్మ్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, లో ప్రెషర్ ఫామ్ కావడానికి రీజన్ ఏమంటున్నారు, లో ప్రెషర్ ఫామ్ కావడానికి రీజన్ ఏంటిది, హై టెంపరేచర్. ఎక్కడ, ఈక్వేటర్ దగ్గర హై టెంపరేచర్ ఎందుకు ఉంటుంది, బికాస్
సన్ రేస్ ఫాలింగ్ వర్టికల్లీ ఆన్ ఈక్వేటర్. సూర్యుని కిరణాలు నిటారుగా పడుతున్నాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యాజ్ పర్ దేర్ డెన్సిటీస్. సో ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, మీరు సీక్వెన్స్గా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 ప్లానెట్స్, ఇది సీక్వెన్స్ వస్తుంది. ఈ సీక్వెన్స్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏ, ఎర్త్కి డెన్సిటీ చాలా ఎక్కువ. ఓకే, దాని తర్వాత మెర్క్యూరీ, దాని తర్వాత వీనస్, దాని తర్వాత మార్స్. సో ఇది యాజ్ పర్ ద డెన్సిటీ. నెక్స్ట్, ఈ భూకంప తరంగాలు వేగంగా కదులుతాయి మరియు భూమి ఉపరితలంపై మొదటగా చేరుకుంటాయి. సో ఇది 9th క్లాస్ క్వశ్చన్ అండి, 9th క్లాస్ క్వశ్చన్. సో ఎస్ వేవ్స్, దీన్ని సెకండరీ వేవ్ అంటారు. సెకండరీ, ఎస్ అంటే సెకండరీ వేవ్స్ అంటే తెలుగులో దీన్ని గౌణ తరంగాలు అంటారు. గౌణ తరంగాలు. తర్వాత పీ తరంగాలు అంటే ప్రైమరీ వేవ్స్. వీటిని ప్రాథమిక తరంగాలు అంటారు. సో ప్రాథమిక తరంగాలు ముందుకు వెనక్కు ఇలా ఇలా పక్కన ఇటు అంటే వెస్ట్ ఈస్ట్ కదులుతూ ఉంటాయి. గౌణ తరంగాలు పైకి కిందికి కదులుతూ ఉంటాయి. ఈ రెండు కలిస్తే అంటే P+S కలిస్తే ఇది కాస్త ఒక వేవ్ లాగా పోతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అంటే వీటిని లవ్ తరంగాలు అంటారు. వీటి వలన ఎక్కువగా డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో భూకంప తరంగాలు వేగంగా కదులుతాయి, భూమి ఉపరితలంపై మొదటగా చేరుకుంటాయి. మొదటగా అన్నారు కాబట్టి ప్రైమ్ ఫస్ట్. సో భూమి ఉపరితలం ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఇక్కడ వచ్చిందనుకోండి, ఫస్ట్ భూమిని రీచ్ అయ్యేటటువంటి వేవ్స్ ఏంటంటే ప్రైమరీ వేవ్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ ఇండియా వీట్ ఈస్ ద మెయిన్ ఫుడ్ క్రాప్. మరి ఇండియాలో వీట్ చాలా మెయిన్ ఫుడ్ క్రాప్ కదా. సో ఇది ఎక్కువ ఎక్కడ భారతదేశంలో ఈ ప్రాంతంలో గోధుమ ఆహార పంట మనకు తెలుసు. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ చూడండి, ఈ ప్లేస్లో ఎక్కువగా ఈ నార్త్ వెస్ట్, తర్వాత నార్త్లో ఎక్కువగా మనకి గోధుమ పంట పండుతుంది. మరి నార్త్ ఈస్ట్లో ఏం పండుతుంది? వరి. నార్త్ ఈస్ట్లో వరి పండుతుంది. అంటే దీన్ని మీరు ఎలిమినేషన్ వేయండి. ఇగో నార్త్ ఈస్ట్లో రాంగ్. నార్త్ ఈస్ట్లో ఏం పండుతుంది? వరి. సుందర్బన్ డెల్టాలో ఏం పండుతుంది? జూట్. దక్కన్ పీఠభూమిలో ఏం పండుతుంది? కాటన్. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఉత్తర మరియు వాయవ్యం అంటే ఇండియా ఇలా ఉందనుకోండి, ఈ వాయవ్య ప్రాంతంలో, ఈ ఉత్తర ప్రాంతంలో అంటే ఇక్కడ ఎక్సెప్ట్ రాజస్థాన్ తప్ప పంజాబ్, హర్యానా ఈ ప్లేస్లో, తర్వాత యూపీ, బీహార్ ఇక్కడ ఎక్కువగా మనకి గోధుమ పంట, అది రబీ పంట. నెక్స్ట్, ఇన్ ద నార్త్ వెస్ట్ ఇండియా షేర్స్ ఇట్స్ బౌండరీ అలాంగ్ విత్ దిస్ కంట్రీ. నార్త్ వెస్ట్ అన్నాడు అంటే వాయవ్యం, అంటే ఈ ప్లేస్లో ఇండియా ఎవరితో షేర్ చేసుకుంటుంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. మరి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు పాపా జరాగు గుర్తుపెట్టుకుంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్. హైయెస్ట్ విత్ జమ్మూ కాశ్మీర్. అంటే పాకిస్తాన్ ఇండియాతో ఎక్కువ 1200 కిలోమీటర్స్ కంటే ఎక్కువ జమ్మూ కాశ్మీర్తో షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్, మరి ఆఫ్ఘనిస్తాన్తో ఏంటి? ఓన్లీ జమ్మూ. ఆఫ్ఘనిస్తాన్తో ఓన్లీ జమ్మూ స్టేట్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. ఈ మయన్మార్, నేపాల్ కూడా చూసుకోండి. మనకి నేపాల్ అంటే సుబ్బు ఉంటుంది. నేపాల్తో సరిహద్దు పంచుకునేటటువంటివి సుబ్బు. సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ అండ్ ఉత్తరాఖండ్. సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్. సో ఇట్లా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, అరావలి మౌంటైన్స్ ఎక్కడున్నాయి? ఇవి అరావలి మౌంటైన్స్. సో అరావలి మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇగో ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ వాయవ్య అంచు ఇదే కదా మనకి. దీని ఏమంటాం? ఓకే, ఇది నార్త్ వెస్ట్ పార్ట్ కదా. సో దిస్ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ పార్ట్. ఓకే, సో ఇదనమాట. ఇలా కొంచెం మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఈ నది ఛత్తీస్గఢ్లో ఎత్తైన ప్రాంతాలు ఉద్భవించి ఒడిశా గుండా బంగాళాఖాతంలో చేరుతుంది. సో మరి నర్మదా ఎక్కడ? అమర్కంటక్, మధ్యప్రదేశ్. తాపీ కూడా మధ్యప్రదేశ్. మహానది ఒడిస్సా కదా. అంటే ఒడిస్సాలో మహానది ఛత్తీస్గఢ్లో పుట్టి ఒడిస్సా నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వస్తుంది. మహానది దగ్గర ఉన్నటువంటి ఒక లేక్ ఉంటుంది, ఆ లేకే చిల్కా లేక్.
చిల్కా లేక్. మరి గోదావరి వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర నాసిక్, వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర నాసిక్. ఓకే, సో తాపి కూడా ఇవి రెండు కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, నర్మదా అండ్ తాపి ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అంటే ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇటు ప్రవహించే నదులు, అంటే అవి అరేబియన్ సీలో కలిసేటువంటి నదులు. నెక్స్ట్, ఈ ప్రాంతంలో మన్నికైన గట్టి కలపను అందించే సుందరి ట్రీస్ ఉంటాయి. సుందరి ట్రీస్ ఎక్కడ ఉంటాయి? సుందర్బన్స్లో ఉంటాయి. సుందరి ట్రీస్ ఎక్కడ ఉంటాయి? సుందర్బన్స్లో ఉంటాయి. సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్. ఎలా ఫామ్ అయ్యాయి? గంగా అండ్ బ్రహ్మపుత్ర, గంగా ప్లస్ బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఫామ్ అయ్యాయి. ఓకే, సో మనకి గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో ఉంటాయి, గంగా బ్రహ్మపుత్ర అవి వల్ల ఫామ్ అయ్యాయి ఇవి. ఓకే, దాని ఈ గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో ఉండే సుందరి ట్రీసే కాకుండా అక్కడ చాలా కొన్ని ట్రీస్ ఉంటాయి. ఆ ట్రీస్ మనకి బోట్ మేకింగ్కి తయారవుతాయి, బోట్ మేకింగ్. నెక్స్ట్, ద లీస్ట్ పాపులర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ ద 2011 సెన్సస్ గురించి ఇచ్చారు, 2011 సెన్సస్. సో దాని ప్రకారంగా లీస్ట్ పాపులర్ స్టేట్ సిక్కిం, లీస్ట్ పాపులర్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ ఐలాండ్. చాలా ఇంపార్టెంట్. మేబీ ఇవి 2024, 25, 26 నెక్స్ట్ సెన్సస్ అప్పటికి కూడా ఇవే ఉండొచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ను భారత రాజ్యాంగం మొదటి సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో చేర్చబడింది. 9th షెడ్యూల్ అనేటటువంటిది ఫస్ట్ అమెండ్మెంట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకు వచ్చింది 9th షెడ్యూల్. ఓకే, 9th షెడ్యూల్ చూడండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకుంటే, టీ అంటే ఇది 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మన 12 షెడ్యూల్స్ ఉన్నాయి. టీ అంటే టెరిటరీస్ ఆఫ్ ఇండియా, ఈ అంటే ఎమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్స్ అండ్ ఓత్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్, ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరల్ ఫీచర్స్, ఓ అంటే అదర్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్. సో 9వ ఏంటిది? ల్యాండ్ రిఫార్మ్స్. సో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు. 9వ సవరణలో 9వ షెడ్యూల్లో చేర్చినది ఏది? భూ సంస్కరణ. డి అంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్, అంటే పార్టీ ఫిరాయింపులు. వెరీ ఇంపార్టెంట్, పార్టీ ఫిరాయింపులు. పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీస్. పి అంటే పంచాయత్స్, ఎం అంటే మున్సిపాలిటీస్. ప్రతి ఎగ్జామ్లో గ్యారంటీగా 1 క్వశ్చన్ వస్తుంది ఇది ఇక్కడ నుంచి. సో 10th షెడ్యూల్ దేని గురించి? యాంటీ డిఫెక్షన్. 8వ షెడ్యూల్ ఏ గురించి? ఫెడరల్ గురించి. 12వ షెడ్యూల్ దేని గురించి? మున్సిపాలిటీ గురించి. సో ఇలా మన ఎలిమినేషన్ మెథడ్ చూసుకోవచ్చు. మైథై భాషలో మీరా పైబి, ఇది 10th క్లాస్ లాస్ట్ లెసన్ క్వశ్చన్. మీరా పైబి అంటే కాగడాలు పట్టుకొని ఉన్నటువంటి స్త్రీలు. వీరు మొదటిసారిగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. బట్ ఆ తర్వాత వీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇక్కడ ఫైట్ చేసినటువంటి ఇంకో మహిళ ఇరోమ్ షార్మిలా. ఆమె 15 సంవత్సరాల వరకు ఆమె నిరాహార దీక్ష చేసింది దీనికి వ్యతిరేకంగా. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసేయాలి, మా మణిపూర్ దాంట్లో ఉండకూడదు ఇది అని చెప్పారు. మొదట్లో ఇది దేనికి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది? సారా. దాని తర్వాత దేనికి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది? అఫ్స్పా గురించి స్టార్ట్ అయింది. నెక్స్ట్ 13 Clause 1 మానవ హక్కులలో 13 Clause 1 అనేటటువంటిది దేని గురించి వివరిస్తుంది? 13 Clause 1 అనేటటువంటిది దేశ సరిహద్దుల లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు ఉంది. సో ఇది తెలియకపోతే మనం ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ పోదాం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు అనగానే ఆర్టికల్ నెంబర్ 21. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆర్టికల్ నెంబర్ 14. ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు, ఆర్టికల్ నెంబర్ 22. సో ఇట్లా మనం దీన్ని ఎలిమినేషన్ చేసుకుంటే ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ద బేసిస్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని ఆధారంగా ఏర్పాటు చేయబడింది? మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసుకున్నాం. బికాస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రాజ్యాంగం వల్ల ఏర్పడినటువంటి బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్, అనంత వైవిధ్యంతో కూడిన జీవనాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం ఈ యొక్క సంస్థ ఉద్దేశం. గ్రీన్ పీస్ మూమెంట్. అసలు గ్రీన్ పీస్ అనేటువంటి ఒక షిప్ పేరు.
గ్రీన్ పీస్ అనేది షిప్ పేరు. అమెరికా అలాస్కాలో ఒక న్యూక్లియర్ టెస్ట్ చేస్తూ ఉంటే కొంతమంది గ్రీన్ పీస్ అనేటటువంటి షిప్ వేసుకుపోయి దాన్ని ఆపే ప్రయత్నం చేసిండ్రు. సో అప్పటి నుంచి దీన్ని గ్రీన్ పీస్ ఉద్యమం అంటారు. సో దాని యొక్క మెయిన్ ఏంటంటే ఎన్ష్యూరింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎర్త్ టు నర్చర్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ డైవర్సిటీ. మరి గ్రీన్ పీస్ మూవ్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో ఉంది. నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో ఉంది. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ ఎక్కడ జరిగింది? సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఇక్కడ 1985లో వాళ్ళు ఉద్యమం చేశారు. సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఒకటి పెట్టేశారు. తర్వాత ఇక్కడ లయన్ టెయిల్డ్ మకాక్ అనేటటువంటి ఒక చింపాంజీ జాతికి చెందినటువంటి జంతువుని రక్షించడానికి ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగింది. దీన్ని లీడ్ చేసిన వాళ్ళు ఎవరు? కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వాళ్ళు లీడ్ చేశారు. మరి ఎన్బిఏ ఎవరు? నర్మదా బచావ్ ఆందోళన్ మేధా పాట్కర్ తర్వాత బాబా ఆమ్టే వీళ్ళు స్టార్ట్ చేశారు. గుజరాత్లోని నర్మదా నది మీద ఒక డ్యామ్ కట్టారు, సర్దార్ సరోవర్ డ్యామ్. మరి ఇక్కడ ఏ డ్యామ్కి వ్యతిరేకంగా జరిగింది? సర్దార్ సరోవర్ డ్యామ్కి వ్యతిరేకంగా ఈ నర్మదా బచావ్ ఆందోళన్ మూవ్మెంట్ జరిగింది. సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1963-65. ఎవరు దీన్ని లీడ్ చేసింది? మార్టిన్ లూథర్ కింగ్. ఆయన పేరు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే. నెక్స్ట్ ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛను తీసుకురావడానికి గ్లాస్నస్ట్ అనే సంస్కరణ ప్రక్రియను ఆరంభించిన యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మిఖాయిల్ గార్బచేవ్. అంటే రష్యా మనకి 1922లో యుఎస్ఎస్ఆర్ అయింది కదా, అప్పటి నుంచి 1991 వరకు ఈ పీరియడ్లో ప్రజలకి నో రైట్స్, ప్రజలకి హక్కులు లేవు. సో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది. సో ప్రజలు చాలా పోరాటం చేయడంతో మిఖాయిల్ గార్బచేవ్ అనేటువంటి ఆయన గ్లాస్నస్ట్ అండ్ పెరిస్ట్రోయికా అనేటటువంటి పేరు మీదుగా కొన్ని సంస్కరణ తీసుకొచ్చారు. కొంచెం ప్రజలకి ఏమంటారు, ఉదారవాద భావాలు లేదా ప్రజలకి కొంచెం మంచి చేసేటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి స్వేచ్ఛను ప్రసాదించేటటువంటి కార్యక్రమాలు ఆయన సంస్కరణ రకంగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు దేనిలో ఉంటాయి? ప్రియాంబుల్లో ఉంటాయి. భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు లక్షణాలు దేనిలో ఉంటాయి? ప్రియాంబుల్లో ఉంటాయి. మనకు తెలుసు, మనం ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ 13th December 1946 మనకి నెహ్రూ గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ప్రియాంబుల్ ఈజ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ భారత పార్లమెంట్ రాజ్యాంగంలో కింది భాగాల్లో ఒకదాన్ని సాధారణ మెజారిటీతో సవరించలేదు. ఇట్ కెనాట్ డూ దాట్. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మన పార్లమెంటు సింపుల్ మెజారిటీ కొన్ని ఉంటాయి, కొన్ని స్పెషల్ మెజారిటీ ఉంటుంది. కొన్ని చోట్ల స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ అసెంబ్లీ కాన్సెంట్, అంటే కొన్ని చోట్ల సాధారణ మెజారిటీ, కొన్ని చోట్ల స్పెషల్ మెజారిటీ, కొన్ని చోట్ల స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల శాసనసభల యొక్క అంగీకారం కూడా కావాలి. మరి దాంట్లో సాధారణ మెజారిటీతో సవరించలేనిది ఏది అంటే ఆదేశ సూత్రాలకు సంబంధించింది. మనకు తెలుసు డిపిఎస్పీస్, డైరెక్ట్ టు స్టేట్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ, ఇవి మనకి పార్ట్ 4లో ఉంటాయి. ఇవి మనం ఎక్కడ తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. 2012 డిఎస్సి క్వశ్చన్ ఇది. సో ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు? 36 నుంచి 51 వరకు ఉంటుంది. సో సిటిజన్షిప్ సాధారణంగా చేస్తారు, రాష్ట్రాల సరిహద్దు సాధారణంగా చేస్తారు, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ సాధారణంగా చేస్తారు. ఎగ్జాంపుల్గా తెలంగాణ స్టేట్ ఎట్లా ఫామ్ అయింది? ఈ సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది, దీనికి నార్మల్ మెజారిటీ సరిపోతుంది. బట్ ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించింది సాధారణ మెజారిటీతో పాటు స్పెషల్ మెజారిటీ కావాలి. దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి అంటే రాష్ట్రాల యొక్క అంగీకారం కూడా కావాలి. నెక్స్ట్ ఒక బిల్లును భారత రాష్ట్రపతికి పంపే ముందు ఆ ద్రవ్య బిల్లు అవునా కాదా? ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ డిసైడ్ చేస్తారు. అంటే ఒక మనీ బిల్ పంపిస్తున్నాం, మనం మనీ బిల్కి ముందుగానే ప్రెసిడెంట్ అప్రూవ్ తీసుకోవాలి. ప్రెసిడెంట్ అప్రూవ్ తీసుకున్న తర్వాతనే మనీ బిల్ని లోక్సభలో ఓన్లీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఐ రిపీట్, మనీ బిల్లును లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. మనీ బిల్ మస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఓన్లీ.
రాజ్యసభ చైర్మన్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ కెన్ సమన్, గుర్తుపెట్టుకోండి. సో సంయుక్త సభ, ఉభయ సభల పార్లమెంటు, ఉభయ సభను ఎవరు సమన్ చేస్తారు అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఈ సందర్భంలో సమావేశం పరచవచ్చు. అంటే ఆర్టికల్ నెంబర్ 108 అనేటటువంటిది జాయింట్ సెషన్ గురించి చెప్తుంది. జాయింట్ సెషన్ అంటే సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటి సార్? లోక్సభ ప్లస్ రాజ్యసభ ఇద్దరిని కూర్చోబెడతారు రూమ్లో. ఎందుకంటే లోక్సభ ఇది ఎలా జరుగుతుంది? ఒక బిల్లు లోక్సభ ఎస్ అని చెప్పింది, ఒక బిల్లు లోక్సభ ఎస్ అని చెప్పింది, అదే బిల్లు రాజ్యసభ నో అని చెప్పింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? డెడ్ లాక్ సిచ్యువేషన్ జరిగింది. డెడ్ లాక్ అంటే ఒకరు ఎస్ అన్నారు, ఒకరు నో అన్నారు. సో ఒకరు ఎస్, ఒకరు నో అన్నారు. ఏ బిల్లు అన్నారు? సాధారణ బిల్లు, ఆర్డినరీ బిల్లు అన్నారు. ఆర్డినరీ బిల్. ఒకవేళ ఇది ఆర్డినరీ బిల్ కాకపోతే మనీ బిల్ అంటే, మనీ బిల్లు రాజ్యసభ నో అన్నా లోక్సభ చెప్పిందే యాక్సెప్ట్ అవుతుంది. లోక్సభ ఎస్ అంటే చాలు. మనీ బిల్లులో రాజ్యసభ ఎస్ అన్నా నో అన్నా ఫరక్ పడేది లేదు, ఎందుకంటే లోక్సభ చెప్పిందే ఫైనల్. బట్ ఆర్డినరీ బిల్లో మాత్రం ఇద్దరు, ఒకరు ఎస్ అన్నారు, ఒక నో అన్నారు కాబట్టి ఇద్దరిని కూర్చోబెడతారు. సో ఇద్దరిని కూర్చోబెట్టే దాంట్లో ఎవరు ప్రిసైడ్ చేస్తారు? చైర్ని స్పీకర్. సో మరి ఇద్దరిని కూర్చోబెట్టండి ఎవరు చెప్తారు? రాష్ట్రపతి. ఓకే. సో సాధారణ బిల్లులపై రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు, ఒకరు ఎస్ ఒకరు నో అన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుంది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మనం ఈ సెషన్ 2 వీడియోస్లో 12th January షిఫ్ట్ టు పేపర్ 2 వీడియోస్లో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కుదిరితే డిఎస్సి కంటెంట్, ఆ తర్వాత మెథడ్ క్వశ్చన్స్ నేను చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంది అంటే మీరు నా మెయిల్ ఐడి నేను చాలా వీడియోస్లో ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తిరుపతి social@gmail.com తిరుపతి social@gmail.comని సంప్రదించండి. సో ఇదండి, మొత్తానికైతే మనం టెట్ 2025 పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేసాం. బాగా చదవండి. రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. 2024లో డిఎస్సి పేపర్లో నుంచి ఒక పేపర్ చూస్తే 25 క్వశ్చన్స్ డైరెక్ట్గా టెట్లో నుంచి వచ్చాయి. టెట్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ డిఎస్సిలో 25 వరకు క్వశ్చన్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి మీరు ఈ టెట్ పేపర్స్ ఎంత ఇంపార్టెన్సో చూసుకోండి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.